ఒకవైపేమో ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలేమో 420 హామీలు అయితే చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా హామీలు అమలు కావట్లేదు, అరకొరగా మాత్రమే అమలు చేస్తున్నారు. మరి ఈ విషయంలో మాత్రం ప్రజల్లోకి వెళ్ళి మరి వాళ్ళ తప్పులు కూడా ఎండగడతామంటూ కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఆరోపిస్తారు బీపై. పచ్చకామర్లున్నోనికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉండి హామీలు నెరవేర్చినందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా హామీలు నెరవేర్చదని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. మీరు చూసిర్రు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు చేసిర్రు, ఫోన్ ట్యాపింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పి విమర్శించారు. వాళ్ళు మరి నాయకులు కానీ యాక్టర్లతో కానీ తిరిగినరు, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా తిరుగుతారు అని చెప్పేసి విమర్శిస్తారు. అంటే వాళ్ళు ఒక ఫోబియాలు ఉన్నారు, మేము ఏది చేసినామో ఈ ప్రభుత్వం అది చేస్తుందని చెప్పేసి ఒక ఫోబియాలు ఉన్నారు. కానీ వారు గమనించాలి, రేవంత్ రెడ్డి గారు రోజుకి 18 గంటలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి, రాష్ట్రం ఇంత ఘోరంగా వీళ్ళు అప్పుల పాలు చేసినా కానీ ఆ అప్పుల మయం నుంచి కూడా బయటికి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలనే ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నారు. కాబట్టి వీళ్ళు నోటుకొచ్చినట్టు ప్రజల నుంచి దృష్టి మరలించడానికే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నీ సొంత చెల్లె బయటకు వచ్చి 10 ఏళ్ళు మీరు దోసుకున్నారని చెప్పేసి ఒక్కొక్కటి బయట పెడుతుంది. నీకు సిగ్గుంటే దమ్ముంటే ఫస్ట్ నీ చెల్లె చేస్తున్న విమర్శలకి సమాధానం చెప్పు. నీకు అది చేతగాక ప్రజల దృష్టిని ఏమంటాం సమస్యలపై నుంచి దృష్టి మరలించడానికే సెన్సేషన్ కోసం నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు అమెరికాలో చదువుకున్నావా, ఎక్కడ చదువుకున్నావు అర్థమైతలేదు. నీ భాష చూస్తే ఇంత వల్గర్గా రాష్ట్రంలో ఎవడు కూడా మాట్లాడలేడు, చిల్లరగాడు. వానికి అర్థమయ్యే భాషలనే సమాధానం చెప్పాలని చెప్పి మేమందరం అనుకున్నా కానీ పార్టీ కోసం సంయమనం పాటిస్తున్నాము. వీడు ఇట్లనే మాట్లాడుకుంటూ పోతే వానికి అర్థమయ్యే భాషని జవాబు చెప్తాం.